హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఏ సినిమా హిట్ అవ్వాలన్నా, ఏ సినిమాకైనా హైప్ రావాలంటే ఆ సినిమా యొక్క టీజరు, ఆ సినిమా యొక్క ట్రైలరు హిట్ అయితే తప్ప జనాలు థియేటర్స్కి రారనమాట. సో పుష్ప ఏమన్నా ట్రైలర్ కట్ చేశాడు భయ్య, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నాకు నిజంగా అంటే సుకుమార్ గారిది బ్రిలియన్స్కి ఇంకొకసారి నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఆయనది పుష్ప పార్ట్ 1లో ఆయన అసలు డైరెక్షన్ ఏం చేయలేదు, అంతగా లేదనమాట. క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. పార్ట్ 2లోనే నేను అన్నీ చూపిస్తాను, పార్ట్ 2లోనే ప్రతి డ్రామా అన్నీ కూడా నేను పెట్టుకుంటాను అని చెప్పి పార్ట్ 1 అంతా అంత డ్రామా మనకు ఆయన రివీల్ చేయలేదు. సో అదే జరిగింది అనమాట. పార్ట్ 2లో గట్టిగా డ్రామా ఉండబోతుంది, గట్టిగా ఎమోషన్స్ అయితే ఉండబోతుంది అనమాట. ఇదైతే నాకు పక్కగా అనిపించింది. సో కొన్ని షార్ట్స్ చూస్తూ ఉంటే అంటే ఆయన అల్లు అర్జున్ గారి స్వాగ్, అలాగే ఆయన యాటిట్యూడు నిజంగా అంటే కొంతమందికే సాధ్యమేమో. ఆ పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ఆయనకు మాత్రమే సెట్ అయిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో కానీ, ఇప్పుడు తమిళ్లో కానీ, కన్నడలో కానీ సో ఇలాంటి క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసే హీరోలు చాలా తక్కువ మంది అనమాట. ఎందుకంటే చాలా రిస్కీ క్యారెక్టర్స్ అనమాట. అందుకని చెప్పి అల్లు అర్జున్ గారి ఆయన ధైర్యానికి ఇంకోసారి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే పుష్ప పార్ట్ 2లో చాలా రిస్కీ సీన్స్ ఉన్నాయని చెప్పి నేనైతే విన్నాను. ఆల్రెడీ మీరు కూడా వినే ఉంటారు. ఎందుకంటే జాతర సీన్లో ఈయన చీర కట్టుకొని ఒక ఫైట్ చేస్తారు, అంటే ఒక అమ్మవారి గెటప్లో ఉంటారని చాలామంది చెప్పారు, నేను కూడా చూశాను అనమాట. సో ఎందుకంటే ఏ స్టార్ హీరో కూడా ప్రైమ్లో ఉన్నప్పుడు, అంటే ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్స్ అంత బాగా ఒప్పుకోరు. బట్ అల్లు అర్జున్ గారు ఒప్పుకొని ఆయన స్టార్డమ్ కాదు, నాకు యాక్టింగ్ ఇంపార్టెంట్ అని ఆయన ఇంకోసారి ప్రూవ్ చేశారనమాట. సో ఆల్రెడీ పుష్ప పార్ట్ 1తో నేషనల్ అవార్డు కొట్టారు, పార్ట్ 2తో కూడా కన్ఫర్మ్గా కొడతారని చెప్పి చాలామంది ట్రైలర్ చూశాక నమ్ముతున్నారనమాట. సో ట్రైలర్లో చాలా షార్ట్స్ అయితే ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే డీటెయిలింగ్లోకి వెళ్ళినా సరే మనకి ఏ షార్ట్ ఎక్కడ లింక్ అవుతుంది, లేకపోతే అసలు ఏ క్యారెక్టర్కి ఏంటి అంటే ఎక్స్టెండ్ ఎలా చేశారు. సో చాలా కాంప్లెక్స్గా ఉందన్నమాట ట్రైలర్ మాత్రం. నాకు మాత్రం ఒకటే అనిపించింది ఏంటంటే డే 1 కలెక్షన్స్లో ఈజీగా 300 కోట్లు అయితే పక్కాగా వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు డిసెంబర్ 5న ఆల్ ఇండియాలో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. ఏదో చిన్న సినిమాలు అది పక్కన పెట్టండి, బట్ బాలీవుడ్లో కానీ తమిళ్లో కానీ ఎక్కడా కూడా నోటెడ్ ఒక స్టార్ హీరో సినిమా అయితే ఏది రిలీజ్ అవ్వట్లేదు అనమాట. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అలాగే ఆ వీక్లో ఆ హిట్ అట్లీస్ట్ ఒక 4 days కంటిన్యూ అయితే ఈజీగా 500-600 కోట్లు అలాగ డే బై డే పెరుగుకుంటూ 1000 కోట్ల నుంచి 1500 కోట్లు అయితే ఈజీగా వస్తుంది గైస్. ఆయన క్రియేట్ చేసిన పొటెన్షియల్ అలాంటిది. చాలా బయట దేశాల్లో కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే మీరు నమ్మకపోవచ్చు. చాలామంది అంటే ఈవెన్ ఇండస్ట్రీలో ఉండే హీరోలు కానీ, ఇండస్ట్రీలో ఉండే పెద్దలు కానీ, బిజినెస్ మ్యాన్లు, సాఫ్ట్వేర్ వాళ్ళు, స్కూల్ పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, అసలు ఏజ్ గ్యాప్ అనేది లేదు. అందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసినాక ఇంక ఎక్స్పెక్టేషన్స్ ఇంకెక్కడికో వెళ్ళిపోయినాయి అనమాట. ఏమైనా ట్రైలర్ కట్ చేశారు. నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో సినిమా రిలీజ్ అయినాక అసలైన రికార్డులు వేట స్టార్ట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది గైస్. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.